భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ అంశాలు 14వ వేతన ఒప్పందం జేఏసీతోనే చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ దీక్షల్లో సారపాక సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల కష్టంతోనే కర్మాగారం అభివృద్ది చెందిందని చెప్పారు. ఎంతో మంది కార్మికులు కావచ్చు, రైతువారీ వ్యవస్థలని ఒక చోట ఏర్పాటు చేసి సంఘటిత పరిచి వారి కోసం ఎన్నో మంచి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు సారపాకలో ఐటీసీ కర్మాగారం 1976లో ఏర్పాటయ్యి 78 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన చరిత్ర కనుక చూసుకుంటే ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే బలవుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కష్టం మీద ఈ రోజు కంపెనీ ఏషియాలోనే నెంబర్ 1 కంపెనీగా ఈ రోజు పేరు గడించిందంటే దానికి కారణం కాంట్రాక్ట్ కార్మికులు. అదేవిధంగా ఈ రోజు 14వ వేతన ఒప్పందంలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి వారికి కాంట్రాక్ట్ కార్మికులు రావాల్సిన న్యాయముల కోరికలు హక్కుల గురించి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసి 12 రోజులైంది. ఇప్పటి వరకు కూడా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం విడ్డూరంగా విచిత్రంగా ఉంది. ఎందుకు అంటే ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు సుమారు 4000 మంది పనిచేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే ఒక్క రోజన్నా కానీ ఈ రోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేసే పరిస్థితి ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీలో ఉన్న యూనిటీయే మీకు రావాల్సినవన్నీ కూడా రాబడతాయని చెప్పేసి నేను మరొకసారి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటంలో మీరు ఎందాకెళ్ళినా మీతో నేను తోడుంటాను. మీకు రావాల్సిన న్యాయమైన హక్కులకు 3% పెరుగుతా ఉంది. ఈ సంవత్సరం ఉన్న 1000 రూపాయల విలువ వచ్చే సంవత్సరం లేదు. ఈరోజు 1000 రూపాయలు పట్టుకుని మార్కెట్కి వెళ్తే కనీసం 10 రోజులు కూడా సరిపడా వస్తువులు రావట్లేదు. పిల్లల ఫీజులు ఎలా కట్టుకుంటారు? పిల్లలకు మంచి భవిష్యత్తును ఎలా ఇస్తారు? మంచి గౌరవపరంగా ఏ రకంగా జీవిస్తారు? ఈ పెరుగుతున్న ద్రవ్యోల్బణ కారణంగా ఇంటి రెంట్లు కూడా విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు సంవత్సరం 5% పెంచుతా అని అంటున్నాడు. మరి దీని అన్నిటికీ కూడా మీరు దృష్టిలో తెచ్చుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని మీరు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఐటీసీ యాజమాన్యం మనందరికీ తల్లి పట్టింది, కానీ ఎందుకో కాంట్రాక్ట్ కార్మికుల పైన సౌత్ తల్లి పైన చూపిస్తా ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడతాను. రేపు మన ఐటీసీ యాజమాన్యం వారు తీసుకునే వారి నిర్ణయం మీదనే మన ఐటీసీ భవిష్యత్తు ఆధారం. కాబట్టి దయచేసి మీరు తెచ్చుకోకూడదు. కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తున్నటువంటి వారికి మంచి గౌరవ ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితిగా దృష్టిలో పెట్టుకొని మీరు వారి జీతాలు పెంచాలని చెప్పేసి ఐటీసీ యాజమాన్య వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఈ రిక్వెస్ట్ కంటే ఈ 14వ వేతన ఎల్పీలో భాగంగా మీరు అగ్రిమెంట్ చేసుకొని రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అగ్రిమెంట్ లో యాజమాన్యం వారితో చర్చించే అవకాశాన్ని మీరు కల్పించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అప్పుడే వారు ఎటువంటి బాధలు పడతా ఉన్నారో మీరు వింటారు. కనీసం మీరు డైరెక్ట్ గా చూసే అవకాశాన్ని మీకు వాళ్ళకి కల్పించండి అని చెప్పేసి మీ ముందు నేను ఈ డిమాండ్ పెడతా ఉన్నాను. ఈరోజు మన ఐటీసీ కార్మికుల్లో ఎంతో మంది పిల్లలు హైదరాబాద్, విజయవాడ వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటా ఉన్నారు. మా బతుకులు ఇలా అయిపోయాయి, మా పిల్లల బతుకులైనా కానీ మారాలి, చదువుతోనే మా తలరాతలు మారుతాయని చెప్పేసి నమ్మి దూర ప్రాంతాల్లో పోయి చదివిస్తూ ఉన్నారు. వారికి ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. వారి పిల్లలు ఫీజులు కట్టే విధంగా వారికి మెరిట్ ఆధారంగా వారికి ప్రోత్సాహాలు అందించే విధంగా కూడా ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ జేఏసీగా ఫామ్ అయ్యి జేఏసీ కన్వీనర్ రెడ్డి గారికి మరియు సోమిరెడ్డి గారికి, యాకూబ్ పాషా గారికి, స్థానికమ్ము రామరెడ్డి గారికి మరియు ఐఎన్టీసీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. జై హింద్.